కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో స్వర్గీయ సయ్యద్ ఫిరోజ్ సోదరుడు సయ్యద్ రియాజ్ కుమారుడు సయ్యద్ నవాబ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2500 మందికి గ్రాండ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ మొహమ్మద్ గౌసుద్దీన్లు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సయ్యద్ రియాజ్ మరియు ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి వారి చేత ఉపవాస దీక్షలను విరమింపజేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ గౌసుద్దీన్ మాట్లాడుతూ ఈ రోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆ అల్లా దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ ఇఫ్తార్ విందుకు హాజరైన వారిని సయ్యద్ రియాజ్, సయ్యద్ నవాబులు షాల్వాలతో ఘనంగా సత్కరించారు. था जिसका इंतजार वो मेहमान आ गया, दुख दर्द के मारों का निगहबान आ गया, गुनाह की बख्शिश का ये मकाम आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया। रोशन शहर है और महकती फिजाएं हैं, ये खुल्द से बहती हुई ठंडी हवाएं हैं। रमजान आ गया, रमजान आ गया। रोशन शहर है और महकती फिजाएं हैं, ये खुल्द से बहती हुई ठंडी हवाएं हैं। अल्लाह को पाने का मनाने का है समा, होठों पे हम दो नात के नगमे सजाए हैं। दुख दर्द के मारों का निगहबान आ गया, दुख दर्द के मारों का निगहबान आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया। था जिसका इंतजार वो मेहमान आ गया, ऐ मोमिनो रहमत भरा रमजान आ गया, रमजान आ गया। है शाम सहर इसकी बरकतें और रौनकें, बरस रही है हर तरफ अल्लाह की रहमतें। रमजान आ गया, रमजान आ गया। है शाम सहर इसकी बरकतें और रौनकें, बरस रही है हर तरफ अल्लाह की रहमतें। है जिक्र इबादत का कुछ अजब सा ही मजा। రంజాన్ శుభావందనలు శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా వరల్డ్లో మొత్తం ఈ రోజున రంజాన్కి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ముస్లిమ్స్లో చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో అల్లాను పూజించేటటువంటి రంజాన్ పండుగ. హిందువులకు దసరాతో, క్రైస్తవులకు క్రిస్టమస్తో, ముస్లింలకు కూడా రంజాన్ పండుగ పవిత్రమైన పండుగ. ఆ పండుగ సందర్భంగా 1 మంత్ నిష్ఠగా ఉండి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముస్లిం సోదరులకు ఈరోజు ఈ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా ఈ కార్యక్రమం నిర్ణయించి ఇప్పటికే నేను అన్ని డివిజన్లు, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి అన్ని డివిజన్లు ఇఫ్తార్ ప్రోగ్రాం తెలియజేస్తా ఉన్నాను. సర్దార్ నగర్లో ఒక 10 ఏళ్ల కింద ఏ రకంగా ఉండేది, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూసాం. మరి ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్ ప్రతి ఒక్కటి కూడా నేను చేయించాను. ఇప్పుడున్నటువంటి ఏదైతే మీ కోరిక మేరకు గ్రేవిగాడు ఎకరా 8 గుంటల ల్యాండు చుట్టుముడు కాంపౌండ్ కమాన్ పెట్టించి అఫీషియల్గా అలాట్మెంట్ కూడా జరిగింది అని చెప్పి మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దాన్ని పాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాటర్ వర్క్స్ ఎండి గారితో మాట్లాడి అది కంప్లీట్గా ముస్లిం గ్రేవ్గాడికే చెందుతుంది, మీకే అలాట్మెంట్ అయ్యింది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన మాటకు ఎలక్షన్లో మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం నెరవేర్చారు. హిందువులకు కూడా 3 ఎకరాల ల్యాండ్ మంచి బ్రహ్మాండం కట్టించాం. ఇవన్నీ కూడా చేశాం. అల్లా ఆశీర్వాదంతో అభివృద్ధి కార్యక్రమంలో 10 ఏళ్ళు
బ్రహ్మాండంగా చేశాం. కానీ ఈ నడుమ ఎప్పుడు మరి 10-12 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా ఏ పార్టీలో చూడ ఇస్తారు పెట్టలే. ఎప్పుడు వచ్చినా మేమే పెట్టిపోయాం. కానీ పోటాపోటీ మీద పెట్టిపోతా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ అభివృద్ధి జరగదు కానీ పోటాపోటీ. సబియా గౌసుద్దీన్ అమ్మాయి ఎంత కష్టపడి డెవలప్ చేసింది తెలుసు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ సఫ్దర్నగర్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఆ రోజు ఫిరోజ్ ఉన్నప్పుడు కూడా నానా ఇబ్బందులు పడ్డం కూడా ఆయనను అన్యాయంగా పానాన్ని ఆయన పొట్టను పెట్టుకున్నారు. పాపం మంచిగా ఉంటే ఆ రోజు దీన్ని కృషి చేశాడు. ఆ రోజు మేము కట్ అయ్యకపోతే హైడ్రా వాళ్ళు ఈ రాజీవ్ గాంధీ సత్యన కూలగొడుతుండే. ఆ రోజు గౌసుద్దీన్ పట్టుబట్టి కట్టా వేయించబట్టుకనే మీ దగ్గరికి వాళ్ళు రాలే. వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లుండో అవతల ఎల్లుండో రంజాన్ పండుగ ఉంటుంది. మీ అందరితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కట్టించాను, దానికి కాంపౌండ్ వాల్ కట్టించాను. అది కూడా వాటర్ వర్క్ సంబంధించిందే. ప్రతి ఇంటికి గల్లీ గల్లీకి రోడ్లు వేసాను. వాటర్ లైన్ తెచ్చాను. డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ చేశాం, పోల్ అంటే పోల్స్ చేశాం. ఇవన్నీ కూడా చేశాను. మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులకు ఏకతాటి మీద చేశాను. మీరు ఎవరి మాటలు విని ఎవరెంబడి పోతూ నన్ను 3 సార్లు గెలిపించారు. మీ ఎంబడి ఉంటాను, మీ దీవెనలకు ఉంటాను. ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ కాపాడే బాధ్యత అల్లా సాక్షిగా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రంజాన్ శుభాంజలు శుభాకాంక్షలు తెలుసు. జై తెలంగాణ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। 8 कुकटपल्ली हल्का अल्लाहपुर डिवीजन राजीव गांधी नगर में जो है सो आज इफ्तार का इंतज़ाम हमारे मरहूम फेरोज भाई के भाई रियाजुद्दीन साहब और उनके जो है सो उनके बेटे नवाज साहब की जानिब से जो है सो आज हम अल्लाहपुर राजीव गांधी नगर में जो है सो इंतज़ाम किया गया है। और उसके अंदर खुशी मेहमान हमारे माधवराव कृष्णाराव, हमारे कुकटपल्ली MLA और हमारे अल्लाहपुर डिवीज़न के पूरे डिवीज़न के जो है सो प्रेसिडेंट्स, एसोसिएशन प्रेसिडेंट्स और सीनियर लीडर्स और लोकल की आवाम पूरी जो है इसके अंदर शिरकत करी है। और जो है यहाँ पे गंगा जमुना जो हम तेलंगाना में हम बताते हैं, हमारे हिंदुस्तान में गंगा जमुना तहजीब यहाँ पे पूरी तरह से दिखी है। और करीब जो है सो 3 से 4 हज़ार आदमियों का जो है सो यहाँ पे खाने का इंतज़ाम किया गया है। और जो है सो फ्रूट का भी इंतज़ाम करते हुए अल्हम्दुलिल्लाह सब्जियों ने जो है सो बेहतर तरीके से सब्जियों ने जो है उसके अंदर हिस्सा लिए। और तहे दिल से मैं सब जगह को जो है फिर से ईद की भी मुबारकबाद देता हूँ, क्योंकि ये आज जो है सो 28वां रोज़ा है और कल हो या परसों अल्हम्दुलिल्लाह जैसे ईद कभी भी आएगी, जब सबको जो है तहे दिल से मैं ईद मुबारकबाद। अल्हम्दुलिल्लाह अल्लाह का बहुत बहुत शुक्रगुजार हूँ। मेरे अल्लाहपुर डिवीज़न में हम लोग 9 मार्च को भी राणा प्रताप नगर में कर चुके हैं। और जो है सो गायत्री नगर डिवीज़न और पद्मावती नगर मस्जिद खुबा में जो है सो हम वहाँ पे भी 15 मार्च को वहाँ पे भी करें। और कैतलापुर डिवीज़न हबीब नगर में भी जो है सो वहाँ पे भी जो है सो 16 मार्च को करें। आज जो है सो 18 मार्च को जो है सो हम लोग जो है सो राजीव गांधी नगर में भी कर चुके हैं। तो लिहाजा जो है सो ये मुबारक महीने में जो है सो कुरान पाक की तिलावत भी हुई है। और अल्हम्दुलिल्लाह तरावियों का भी इंतज़ाम हमारे मुसलमान भाई पूरे जो है सो बड़े अक़ीदे से जो है सो 30 दिन भी जो है सो तरावियों का भी इंतज़ाम में सब जने हिस्सा लिया। सब जनों को मैं तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। और हमारे अल्लाह पाक का भाई बहुत तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ।